ఇది ఒక హరిహర వీరమల్లు అనేది ఒక చరిత్ర. మనకి మన పూర్వీకులకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చిన చరిత్ర ఇది. ఇప్పుడు ఔరంగజేబు వంశం ఏదైతే ఉందో మొఘల్ చక్రవర్తులు, మొఘల్ రాజ్యంలో 6వ చక్రవర్తి ఔరంగజేబు. ఈ ఔరంగజేబు అనేవాడు అతి నీచమైన పన్ను ఏదంటే జిజియా పన్ను. జిజియా పన్ను అంటే హిందువులు ఏదన్నా యాత్రలకు వెళ్ళాలన్నా, ఇళ్ళల్లో పూజలు చేసుకోవాలన్నా, లేదా ఏదన్నా గోవులు కొనాలన్నా, పశువులు కొనాలన్నా వీడికి పన్ను కట్టాలి. కానీ ఇదే వంశం నుంచి వచ్చిన బాబర్ మాత్రం అలా కాదు, అందరూ సమానమే, అందరూ బాయి బాయి అని చెప్పి అనేవాడు. కానీ అదే వంశం నుంచి వచ్చిన ఔరంగజేబు ఎలాంటివాడంటే అహంకారి. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం మీద దాడి. అతను ఆ రోజుల్లోనే 1000 దేవాలయాలు కూల్చేశాడు, 1000 దేవాలయాలు కూల్పించేశాడు. ఈ చరిత్ర అదే మనం చెప్తుంది కదా, ప్రజలకు తెలియకుండా ఇది ముసుగేసిన చరిత్ర. ఇలాంటి చరిత్రని ఆ రోజుల్లో ఇప్పుడు సంభాజీని మన ఛత్రపతిలో చూసాం. సంభాజీని ఏ విధంగా చంపించాడు, హింసించి, దానికి కారణాలు ఏంటి అందరికీ తెలుసు, దేశం అంతా తెలుసు, అఖండ భారతానికి తెలుసు. అఖండ భారతం అంటే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇండియా, నేపాల్ ఇవన్నీ కలిపి, ఏదో మన భారతదేశం వరకు 130-150 కోట్ల మందే కాదు. అలాంటి అఖండ భారతంలోనే ఔరంగజేబు అన్ని అరాచకాలు చేసేవాడు. అలాంటి అరాచకాలు జరుగుతున్న టైంలో ఛత్రపతి శివాజీ కానీ, సంభాజీ కానీ ఇలా వీళ్ళతో పాటు హరిహర వీరమల్లు అనే ఒక ఫైటర్ ఉండుంటే ఏ విధంగా దానికి అడ్డుకట్టేసేవాడు, ఈ ఔరంగజేబుకి అరాచకాలను ఏ విధంగా అడ్డుకట్టేసేవాడు, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడేవాడు. సనాతన ధర్మం అంటే మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ పరాయ మతాలను గౌరవించడం, మనమే గొప్ప అని చెప్పుకోవడం కాదు. అదేగా హరిహర వీరమల్లు కూడా మూల కథ అదే. అంతేగాని ఇది ఎవరిని కించపరచడం కానీ వేరే వాళ్ళని అవహేళన చేయడం కోసం తీసిన సినిమా కాదు. ఇది ఆ ప్రజలందరికీ ఉపయోగపడే సినిమా. అలాంటి సినిమాలు ఈ వైసీపీ శుద్రశక్తులు, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, లేదంటే వైసీపీ సోషల్ మీడియా కానీ, వీళ్ళందరూ హరిహర వీరమల్లుని మేము బాయ్కట్ చేస్తున్నాం అంటారు. హరిహర వీరమల్ని బాయ్కట్ చేసేది ఎవరంటే మొఘల్ చక్రవర్తులు 6వ చక్రవర్తి అయిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఔరంగజేబు వారసులు వీళ్ళందరూ. ఔరంగజేబు ఏ విధంగా దేవాలయాల మీద దాడి చేశాడో, సనాతన ధర్మం మీద దాడి చేశాడో, అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళ వైసీపీ పాలనలో ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు, ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు తలకాయలు చేతులు నరికేశారు, ఎన్ని రథాలు తగలబెట్టారు. అదేవిధంగా తిరుపతిలో వీళ్ళు ఏ విధంగా ధరలు పెంచారు. ఇంచుమించు జిజియా పన్ను టైపే ఈ వైసీపీ చేసింది కూడా. దేవాలయాల సొమ్ములు తీసుకెళ్ళి ఏం చేశారు. ఈ అన్నీ ఔరంగజేబుకి దగ్గరగా వీళ్ళ లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఔరంగజేబు ఇప్పుడు లేడు కాబట్టి ఔరంగజేబు ఆశయాలను వీళ్ళు నిర్వహించాలని హరిహర వీరమల్లు అడ్డుకోవాలని చూస్తున్నారు తప్ప హరిహర వీరమల్లు కాదు కదా. దీన్ని కూడా వాళ్ళు టచ్ చేయలేరు. ఔరంగజేబు గారు కానీ, ఖిల్జీ కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసిన దండయాత్రలకి ఎదుర్కొనే నిలబడింది శివాజీ గారు. ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలాగుంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు ఏంటంటే ధర్మం గురించి కానీ, మన దేశం అంటే హిందూగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, కాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతో మంది తాలూకా దీనగాథల్ని, అలాగే కాశీ టెంపుల్, అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి. ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ని మనం కాపాడే విధానం, హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు అన్నది మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని, మన చరిత్రని అని చెప్పి ఒక సత్సంకల్పంతో తీసిన చరిత్రాత్మక చిత్రం ఇది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం, ప్రతి భారతీయ యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు, అటువంటి కిరాతకులు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది. తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు, ఆ జిజియా ట్యాక్స్ని తీసేశారు. పెట్టింది ముస్లిమే, తీసింది ముస్లిమే. కానీ ఆ రోజుల్లో సర్వైవ్ అవ్వడం, భారతదేశాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నప్పుడు ఒక యువకుడు, ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడాడు అనే దాన్ని చరిత్ర. అందులో కోహినూరు వజ్రం ఉంది, మన విజయవాడ నేపథ్యం ఉంది, కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది. అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని ఈరోజు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు, మా అధినేత హరిహర వీరమల్లులో కథానాయక పాత్ర పోషించినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం 24వ తారీఖున విడుదల సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు,
మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి విఘ్నాధిపతి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సినిమా తాలూకా ప్రత్యేకత చాలా ఉంది. దీనిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు. ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఇది ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యుడు బాధలు తీర్చినప్పుడే, సామాన్యుడు కూడా రాజ్యాంగ ఫలాలు న్యాయం అందించినప్పుడే మన స్వాతంత్ర్యం యొక్క సార్థకత ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా. సంస్కృతి సనాతన ధర్మానికి దగ్గరలో ఉంటూ భారతీయ చరిత్రలో ఏ రకంగా జరిగేవి దుస్సంఘటనలు వాటిని కొంతమంది వీరులు ఎలా ఎదుర్కొని ఈరోజు ధర్మాన్ని రక్షించారనే పాత్రలో హరిహర వీరమల్లులో జీవించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకి అద్దం పట్టే చిత్రం అని తెలియజేయడానికి గర్విస్తున్నాం. జై జనసేన.